వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తల్లికి వందనం పథకం పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా కీలక నిర్ణయం ఏంటి, అసలు దీంట్లో అర్హులు ఎవరు, ఎవరెవరికి ఎంత ఇవ్వబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేస్తే ఆ దిశగా ముందుకైతే వెళ్తుంది. అమలు చేసే దిశగా కూడా 2 పథకాలపైన కార్యాచరణ వేగవంతం చేసింది. ఇప్పుడు ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం, రెండవది విడతగా నిధులు కూడా విడుదలకు సిద్ధం చేస్తుంది. అయితే విద్యార్థులకు ఇచ్చేటువంటి అంటే విద్యార్థుల తల్లులకు ఇచ్చేటువంటి తల్లికి వందనం పథకం అమలుపైన కూడా ప్రభుత్వం ఇక్కడ స్పష్టతనిచ్చింది. ఈ 2 పథకాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో ప్రధానంగా హామీ ఇచ్చినవే కావడం గమనార్హం. కాగా ఇక విడతలు అంటే విడుదలకు సంబంధించి అమలు చేస్తారా, అంటే ఒకే విడతలో అమలు చేస్తారా లేకపోతే 2 విడతలుగా అమలు చేస్తారా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల యొక్క ప్రోత్సాహం కల్పిస్తూ తల్లులను కూడా భాగస్వామ్యాన్ని గుర్తించడం ద్వారా ప్రతి అర్హత కలిగినటువంటి విద్యార్థికి తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ఈ పథకం యొక్క లక్ష్యంగా అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థుల చదువులలో తల్లుల భాగస్వామ్యం పెరిగి హాజరు, వాళ్ళ యొక్క చదువులో ఉత్సాహం మరియు డ్రాప్ అవుట్ రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ విడుదలలో చెల్లిస్తారా, దానికి సంబంధించి అంటే ఈ డబ్బులను కూడా ఎలా చెల్లిస్తారనేది కానీ మనం చూసినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఒకే విడతగా 15,000 రూపాయలు చెల్లిస్తారా ఒకే విడతలో, లేకపోతే 2 విడతలుగా అంటే 7,500 రూపాయలు మొదటిసారిగా, మళ్ళీ 7,500 రూపాయలు రెండోసారి, అట్లా సంవత్సరంలో 2 సార్లుగా చెల్లిస్తారా అనేది కూడా ప్రస్తుతం అధికార వర్గాల్లో కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ చర్చకు కారణం ఏంటంటే అదే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నిధులు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కోటాలో ఇది ప్రభుత్వానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా కూడా మారింది. కాగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్లో తల్లికి వందనం పథకం సంబంధించి కావచ్చు, పాఠశాలలో ప్రారంభానికి ముందే అమలు చేస్తారని కూడా స్పష్టతనిచ్చారు. అయితే 2025-26 బడ్జెట్లో కూడా మనం చూసినట్లయితే 9,407 కోట్ల రూపాయలకు ఈ పథకానికి కూడా కేటాయించారు. అయితే 2024-25 విద్యా సంవత్సరంలో కూడా అంటే రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు కూడా చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. విద్యాశాఖ ఈ విషయాన్ని అయితే తేల్చి చెప్పింది. అయితే దీని అమలులో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసినట్లయితే ఈ పథకం అమలులో విద్యార్థుల హాజరు ఏదైతే ఉంటుందో 75% మేర ఉండాలి అనేది కూడా ఒక నిబంధన కొనసాగించబడుతుంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించేటువంటి మార్గదర్శకాలను కూడా సమీక్షిస్తున్నారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు కావచ్చు, లేదా తెల్ల రేషన్ కార్డు లేని వారికి, 300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి, కారు కలిగి ఉన్నటువంటి వారికి, అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ వినియోగం కావచ్చు, కారు ఉండడం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించినటువంటి కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది కూడా ఇక్కడ స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తల్లికి వందనం అమలులోకి సంబంధించి మార్గదర్శకాలు కూడా తుది రూపుదిద్దుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేయనున్నారు. ఎలాంటి రాజకీయాలు లేకుండా ఎవరైతే అర్హులయ్యారో వాళ్ళందరికీ కూడా సకాలంలో నిధులు జమ చేసేందుకు కూడా ఇక్కడ డిజిటల్ డేటాబేస్ ఆధారంగా కూడా వ్యవస్థను నిర్మించారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా ఇక్కడ కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒకసారిగా వేస్తారా, 2 సార్లుగా వేస్తారా? గతంలో కూటమి నేతలు ఏవైతే చెప్పారో అంటే 300 యూనిట్లు దాటిన వాళ్ళకి, లేదా ట్యాక్స్ పే చేస్తున్న వారికి, లేదా కారు కలిగి ఉన్నటువంటి వారికి ఈ పథకం వర్తించిందని ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిందో దాన్ని అప్పుడు తప్పుపట్టారు కూటమి నేతలు. అయితే ఈసారి అదే వర్తింపు చేసి ఇక్కడ కంటిన్యూ చేస్తారా, లేదా ఒకటేసారి ఇస్తారా, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే చెప్పిందో దాన్ని కొనసాగిస్తారా లేదని కూడా చూడాలి. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.